Requesting Shyam Garu to speak first. అందరికీ నమస్కారం అండి. ముందుగా హాస్య బ్రహ్మానంద గారికి నమస్కారం సార్. అండ్ సత్యరాజ్ గారు వెల్కమ్ సార్. మిగతా పెద్దలు అశోక్ కుమార్ గారికి అండ్ ప్రసన్న కుమార్ గారికి, అట్లాగే రియల్ హీరోస్ డాక్టర్ ఆమ్టే గారికి, దుశ్శర్ల సత్యనారాయణ గారికి, మా ట్యాంక్ బండ్ శివకి, వీళ్ళకి నిజంగా నా తరఫున ప్రత్యేక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో మనకు తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయితే కంగువా, తంగలాన్, కొచ్చడయాన్ అని ఇట్లా అర్థం కాని పేర్లు పెడుతూ, అంటే మనకు తెలుగులో అర్థం కాని పేర్లు పెడుతున్న ఈ క్రమంలో కన్నడ, తమిళ్, తెలుగులో అంత పాపులారిటీ సంపాదించుకొని ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా మనందరి మనసులు దోచుకున్న యాక్షన్ కింగ్గా ఉన్న అర్జున్ గారు అచ్చ తెలుగు పేరు పెట్టడం సినిమాకి సీతాపయనం అని. ముఖ్యంగా దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం చూస్తుంటే మేక్ మెమొరీస్ అనుకుంటూ తినబోయే ఫుడ్ ఫస్ట్ తినకుండా ఫోటోలు తీసుకొని స్నాప్లో పెట్టుకుంటూ, ఇన్స్టాలో పెట్టుకుంటూ అక్కడ దాన్ని ఆస్వాదించకుండా మీరు మెమొరీస్ పోగు చేసుకుంటున్నారు ఓకే, కానీ మనిషికి మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రపంచం ఈరోజు మన గుప్పిట్లోకి వచ్చి చాలా చిన్నది అయిపోయినా కూడా మనిషికి మధ్య దూరం ఎంతో పెరిగిపోయింది. ఆ బంధాల్ని మర్చిపోవద్దు, ఆ ప్రేమల్ని మర్చిపోవద్దు, మన కుటుంబ విలువల్ని మర్చిపోవద్దు, మన పల్లెటూర్లని మర్చిపోవద్దు అని చెప్పి అన్ని బంధాలని, బాంధవ్యాల్ని, ఒక మనిషికి మధ్య ఉండే ప్రేమని పంచుకోవాలని చెప్పే ఒక అత్యద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అర్జున్ గారు. ఇందులో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చి, అంటే ఈ మధ్య నా కలం నుంచి వచ్చిన పాటల్లో మాస్ పాటలే ఎక్కువ విన్నారు, కానీ ఇందులో నాకు ఇప్పుడు వచ్చిన బసవన్న లాంటి మాస్ పాటతో పాటు మంచి మెలోడీలు రాసే అవకాశం నాకు అర్జున్ గారు ఈ చిత్రంలో కల్పించారు. దానికి అంత అద్భుతంగా మా అనూప్ గారు ఈ పాటలన్నిటికీ బాణీలు సమకూర్చడం, అట్లాగే నేను గురువులా భావించే మా అన్న చంద్రబోస్ గారితో ఈ సినిమాలో నేను పాటలని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రికి తగ్గ తనయ్యగా అర్జున్ గారి పుట్టినరోజుకి వాళ్ళ పాపలు ఆవుల్ని గిఫ్ట్ ఇచ్చారు, కానీ ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి ఫంక్షన్ని మీ నాన్నగారు మీకు గిఫ్ట్ ఇస్తున్నారు. మీకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే నిరంజన్ గారు కూడా ఎంతో అద్భుతంగా తన వంతు శ్రమ కోర్చి ప్రతి ఒక్క ప్రమోషన్లో పాల్గొంటూ తను పెట్టాల్సిన ఎఫర్ట్నంతా పెడుతూ ఎంతలా యాక్ట్ చేశాడో ఈ సినిమాకి తన వంతు కాంట్రిబ్యూషన్ అంతా ఇచ్చాడు. మీకు వెల్కమ్ సార్. మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఈ సినిమాని మనమందరం ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14 రోజు వస్తుంది. మన ప్రేమను అర్జున్ గారికి పంచి ఈ చిత్రాన్ని గొప్ప విజయం సాధించేలా చేద్దాం. అర్జున్ గారి అభిమానులు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మధు, రవి, మిగతా అందరూ. అర్జున్ గారికి అభిమానులు కాదు, అర్జున్ గారికి అన్ని సంవత్సరాల నుంచి ఆత్మబంధువులు ఉన్నారు ఇక్కడ. అభిమానులందరూ అర్జున్ గారి ఆత్మబంధువులు. మీతో పాటు అట్లా ప్రయాణం సాగిస్తాను సార్. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక మించి వాళ్ళని అభినందిస్తూ, ఇందులో ఈ ప్రయాణాన్ని చెప్పే అవకాశం కలిగించే నాకు ఒక మంచి పాట రాసే అవకాశం కల్పించారు. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో మార్పులు, ఎన్నెన్నో పిలుపులు, ఎన్నెన్నో తలపులు, నవ్వులు ఓ చోట, రాలే పువ్వులు ఓ చోట, గుండె జారేనో చోట, తడిసే కన్నులు ఓ చోట, ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎప్పుడు చూస్తామో, రెప్పల మాటున దాస్తామో, గుర్తుల్లాగా మోస్తామో. మన జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ పయనంలో అందరినీ కలుపుకుంటూ మనం ప్రతి మూమెంట్ని ఒక ఈవెంట్ చేసుకోవాలి అని ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ మర్చిపోయిన బంధాలని, ఆనందాలని, బాంధవ్యాల్ని మీకు పంచి, మీకు గుర్తు చేసి మీ జీవితంలో ఒక మర్చిపోని సినిమాగా మిగిలిపోతుంది. అందరూ ఫిబ్రవరి 14 రోజు సినిమాలకు మీ ఫ్యామిలీతో సహా విచ్చేసి సినిమా హాల్లో ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ అలాగే సాయి మాధవ్ బుర్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.